నారాయణాస్త్రాన్ని ఎప్పుడైనా ప్రయోగిస్తే దాని విధ్వంసం 100 దారుణమైన మిసైల్స్ని ఒకేసారి వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. నారాయణాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగిస్తారో దాని లక్ష్యానికి మధ్య ఉన్న ప్రతి దాన్ని అది నాశనం చేసుకుంటూ వెళ్తుంది. అలానే ఈ నారాయణాస్త్రాన్ని అడ్డుకోవడానికి ఎవరైనా కౌంటర్గా ఇంకో అస్త్రాన్ని వేస్తే ఈ నారాయణాస్త్రం ఆ అస్త్రానికి ఉండే పవర్ని కూడా తీసుకొని డబుల్ పవర్ఫుల్ అయ్యి అటాక్ చేస్తుంది. అందుకే మన పురాణాల్లో కూడా నారాయణాస్త్రాన్ని యూజ్ చేసినట్లు చాలా తక్కువ చోట్ల ఉంది. సో నారాయణాస్త్రాన్ని ఎదుర్కోవాలని ఎంత ప్రయత్నిస్తే అది అంత పవర్ఫుల్ అవుతుంది. నారాయణాస్త్రాన్ని మంత్రముక్త అస్త్రం అని కూడా అంటారు. నారాయణాస్త్రం నుంచి తప్పించుకునే ఒకే ఒక్క మార్గం దానికి సరెండర్ అయిపోవడమే. ఆ అస్త్రానికి భక్తితో గనక తల వంచి నమస్కరిస్తే అప్పుడు ఆ అస్త్రం శాంతించి దాని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. అలానే నారాయణాస్త్రాన్ని యుద్ధంలో ఒకేసారి వాడగలరు. ఎవరైనా రెండోసారి ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే ప్రయోగించిన వారి సైన్యాన్ని ఈ అస్త్రం నాశనం చేస్తుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. ఈ నారాయణాస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగించారు. మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడు పాండవులతో అంటాడు, ద్రోణాచార్యుల వారు ఎప్పటి వరకైతే కౌరవుల సైడ్ ఉండి యుద్ధం చేస్తూ ఉంటారో మీకు విజయం దక్కదు అని కృష్ణుడు అంటాడు. ఎందుకంటే కృష్ణుడికి తెలుసు ద్రోణాచార్యుల్ని యుద్ధంలో ఓడించడం చాలా కష్టమని. అందుకని ద్రోణాచార్యుల్ని చంపడానికి కృష్ణుడు ఒక వ్యూహం వేస్తాడు. అదేమిటంటే యుధిష్ఠిరుడికి అశ్వత్థామ చనిపోయాడు అనే వార్తని ద్రోణాచార్యకి నమ్మేలా చెప్పమని చెప్తాడు. ఆ మాట వినగానే ద్రోణాచార్యులు కొడుకుపోయిన బాధలో బలహీనులవుతారు. ఆ సమయంలోనే ఆయన్ని చంపచ్చు అని చెప్తాడు. అందుకోసం భీముణ్ణి అశ్వత్థామ అనే పేరు ఉన్న ఏనుగుని చంపమని చెప్తాడు. ఆ తర్వాత తన కొడుకైన అశ్వత్థామను నేను చంపాను అని చెప్పమంటాడు. అప్పుడు భీముడు గట్టిగట్టిగా అరిచాడు, నేను అశ్వత్థామను చంపేశాను అని. ఆ మాటలు విన్న ద్రోణాచార్యులు భీముడిని నమ్మకుండా యుధిష్ఠిరుని అడుగుతాడు. ఎందుకంటే యుధిష్ఠిరుడు ఎప్పుడూ అబద్ధం చెప్పడు. అప్పుడు యుధిష్ఠిరుడు అశ్వత్థామ హతః ఇతి నరోవ కుంజరోవ అని చెప్తాడు. దాని అర్థం అశ్వత్థామ అయితే చనిపోయాడు, కానీ అది మనిషో ఇంకేదో నాకు తెలియదు అని చెప్తాడు. తన కొడుకైన అశ్వత్థామ చనిపోయాడు అని తెలిసి తను కూడా తన కొడుకుతో పాటే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలని వెంటనే చేతిలో ఉన్న ఆయుధాలు వదిలేసి రథం దిగి కింద ధ్యానం ముద్రలో కూర్చుంటాడు. ఇంకా ఇదే సరైన సమయం అని ద్రుపదుడి కొడుకు ధృష్టద్యుమ్నుడు వెంటనే ద్రోణుని తల నరికివేస్తాడు. ఆ తర్వాత అశ్వత్థామునికి తన తండ్రి చనిపోయిన వార్త తెలిసి ఎంతో కోపంతో నారాయణాస్త్రాన్ని వదులుతాడు. నారాయణాస్త్రం ఎంత బలమైనదంటే ఆ అస్త్రాన్ని ప్రయోగించడాన్ని భూమి అంతా వణికి ఆకాశమంతా ఎర్రగా నిప్పులు పట్టినట్లు అయిందనమాట. ఆ తర్వాత ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురిసింది. అప్పుడు పాండవులు వాళ్ళ అస్త్రాలని నారాయణాస్త్రం వైపు విసిరారు. కానీ నారాయణాస్త్రం ఇంకా శక్తి పుంజుకొని ఇంకా ఎక్కువగా దాడి చేయసాగింది. నారాయణాస్త్రం దెబ్బకి పాండవుల ఒక పక్షాన ఉన్న సైన్యమంతా నశించింది. అది చూసిన యుధిష్ఠిరుడు యుద్ధంలో ఓడిపోయాము అని దిగులు చెందసాగాడు. అప్పుడు కృష్ణుడు గట్టిగా చెప్తాడు, నారాయణాస్త్రం మీదకి దాడి చేస్తే అది ఇంకా ఎక్కువ దాడి చేస్తుంది. నారాయణాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క మార్గం, అదేమిటంటే ఆ అస్త్రానికి లొంగిపోండి అని చెప్తాడు. ఆ మాట కురుక్షేత్రమంతా వినిపించింది. పాండవుల పక్షాన ఉన్న ప్రతి క్షత్రియుడు నారాయణాస్త్రం ముందు లొంగిపోయాడు, ఒక్కరు తప్ప, అదే భీముడు. భీముడు అశ్వత్థామ వేసిన అస్త్రం ముందు నేను ఎప్పుడూ లొంగను అని ధీటుగా నిల్చుంటాడు. అది గమనించిన నారాయణాస్త్రం భీముడి మీద దాడి చేయసాగింది. భీముడి మీద పెద్ద నిప్పుల వర్షం కురిసింది. అది చూసిన కృష్ణుడు ఇంకా అర్జునుడు వెంటనే వాళ్ళ రథం దిగి భీముడి వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళి భీముడి చేతిలో ఉన్న అస్త్రాన్ని లాగేసి భీముణ్ణి రథం దించి భీముణ్ణి మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు. ఇక పాండవుల పక్షాన ఉన్న ప్రతి క్షత్రియుడు లొంగిపోవడం చూసి నారాయణాస్త్రం దాని ప్రభావంని కూడా తగ్గించుకొని వెంటనే చిన్నగా అయ్యి ఇంకా కనిపించకుండా పోయింది. తర్వాత కృష్ణుడు అశ్వత్థాముణ్ణి ఇంకొకసారి నారాయణాస్త్రాన్ని ప్రయోగించి చూడు అని రెచ్చగొడతాడు. అప్పుడు అశ్వత్థాముడు, నారాయణాస్త్రాన్ని ఒకేసారి ప్రయోగించాలి అని నాకు తెలుసు మాధవ, ఇంకోసారి గనక నేను నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తే అది
కౌరవుల్ని మొత్తం నాశనం చేస్తుంది చెప్తాడు. పాండవుల పక్షాన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఈ నారాయణాస్త్రం దాడి నుంచి తప్పించుకోగలిగారు. లేకపోతే యుద్ధం అక్కడే ఆగిపోయేది. నారాయణాస్త్రం మహాభారత యుద్ధంలోనే మొదటిసారిగా ఇంకా చివరిసారిగా ఉపయోగించబడింది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.